మన్యం సుబ్బయ్య, గండల సుబ్రహ్మణ్యం, యాకసిరి సీనయ్య, ఈగా సంజీవయ్య, పట్ల రత్నమ్మ, కంచి వెంకమ్మ, ఈరోజు పెన్షన్లు పంపిణీ 36 లక్షలు, ఒక నెలకి 36 లక్షలు, సంవత్సరానికి 817 మందికి సంవత్సరానికి 4,32,00,000 ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చేది దేశంలో ఆంధ్ర ఒక్కటే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన తర్వాత తెలంగాణ 2,000, మహారాష్ట్ర 1,000, కర్ణాటక 600, తమిళనాడు 1,000. ఇది పరిస్థితి. మనం ఒక్కరమే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. ఈరోజు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 38,030 మందికి ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీ 16,64,95,000 ఇస్తున్నాం. అంటే ఇంచుమించు సంవత్సరానికి 200 చిల్లర కోట్లు ఇస్తున్నాం. ఈ ఊర్లో ఈరోజు దాదాపు 1,56,00,000 పనులు ఈ 2 ఏళ్లలో చేశాం. వరిగొండ పంచాయతీలో పల్లి పండుగ 20 లక్షలు, బస్ షెల్టర్ల దగ్గర నుంచి, అట్లే నోడా పార్క్ 25 లక్షల దగ్గర నుంచి, వాటర్ ప్లాంట్లు 2, 1 ఎలిమెంటరీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు 10 లక్షలు, సిసి రోడ్స్ 63 లక్షలు. ఇవన్నీ చాలా ఉన్నాయి లిస్టు. వరిగొండ ఆర్ఎన్బి లింక్ రోడ్ 3 కోట్లు, ఇవన్నీ చేయించాం. ఇప్పుడు అది కాకుండా సర్వేపల్లి నియోజకవర్గం ఆర్డిఎస్ఎస్ కింద 3 ఫేజ్ కనెక్షన్స్ కి 108 కోట్లు పనులు జరుగుతూ ఉన్నాయి. సోలార్లు ఎస్సీ ఎస్టీలకి సోలార్ లైటింగ్ కి ఉచితంగా చేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి మీద 1,13,000 ఖర్చు పెడుతున్నాం. దానికి 4,450 ఇళ్ల మీద పెడుతున్నాం. ₹1 గిరిజనులు పెట్టుకోవాల్సిన అవసరం లే. దానికి 50,28 లక్షలు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ కింద 250 పనులు 68,95 లక్షల రూపాయలు చేస్తున్నాం. 68,95 లక్షలు. నాకు వీటికి శంకుస్థాపనలకి ప్రారంభోత్సవాలకి టైం దొరకటంలా. ఏ ఊరు పట్టినా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం. ఆయన కాకాని చెప్తున్నాడు, ఆయన బ్రో చెప్తున్నాడు, మా బ్రో అంటే పాత పలకలకి మేము రంగులు వేసుకోవాలంట, చేసే పనులు లేవంట. ఇరిగేషన్ లో మేము చేసిన అన్ని పనులు ఎవరు చేయలే. నిన్న తోటపల్లి గ్రామానికి పోయినాడు, అది చేసిన పనులు లేవన్నాడు. మొత్తం పనులు మేమే చేస్తున్నాం. నవ్వు వస్తుంది ఆ ఊర్లో చేసిన పనులు. అట్లా ఇది ఇంకొక తోటపల్లి ఆయన కాకానికి వద్దన్నిటికి సమాధానం చెప్తుండా. 2014-19 దక్కిలవారిపాలెం రోడ్డు 73 లక్షలు, తోటపల్లి రోడ్డు 1,04 లక్షలు, అట్లే కామాక్షి నగర్ దక్కిలవారిపాలెం ఎస్సీ కాలనీస్ 40 లక్షల రూపాయలు వేసాం. 25-26 మళ్ళీ టెంపుల్ కి 69,67 లక్షలు, కోదండరామ స్వామి టెంపుల్ కి 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. 69,67,000. అట్లే నరుకూరు పాత అప్పుడు నరుకూరు మైపాడ్ రోడ్ 2014-19 మధ్య 10 కోట్ల రూపాయలు పెట్టి డబుల్ రోడ్ వైడనింగ్ చేయించాం కాకుపల్లి వరకు. ఇవన్నీ చేశాం. నేనేమంటానంటే అల్టిమేట్ గా రోజు ఊరికే నోరు బారేసుకుంటే దానివల్ల నీకు ప్రయోజనం లే. సద్విమర్శలు చెయ్యి. ఈరోజు అక్కడ నా ఊర్లో వర్క్ చేయకుండా డబ్బులు తినేశారన్నారు. రేపు ఉదయం 9 గంటలకి ఇంజనీర్ల దగ్గర నుంచి, నీటి సంఘం అధ్యక్షుడి దగ్గర నుంచి అక్కడ పోతున్నారు. నువ్వు స్పాట్కి నీకు సమాధానం చెప్తారు ఎవరు తినేశారు. ఆ కట్ట జోలికి పోకుండా కరతమ్మ చెట్లు పట్టేసేసి కనీసం ఒక చిన్న బండి కట్ట మీద పోయేదానికి దిక్కులేదు. నిన్న నీ కారు పోయింది అక్కడ. ఆ కట్ట మీద నీ కారులో పోయినావు. ఇంకా గ్రావెల్ రోడ్ వేయాల, బిల్లు చేయలే.
విలేజీల వర్క్ జరగల, పని జరుగుతుంది, కట్ట క్లియర్ చేస్తున్నారు, మట్టితో దాన్ని సదరం చేశారు, పైన గ్రావెల్ తోలాల. ఈ లోపల పోయి డబ్బులు తినేశారు. నీకు డబ్బులు పిచ్చి తప్ప ఇంకేం, నీకు తినేసి అలవాటు అయిపోయింది. అందరు తినేస్తున్నారు. నేను ఒక మాట చెప్తుండా, ఏదైనా ఊర్లో ఒక కాలువ తవ్వకుండా, ఒక పని చేయకుండా డబ్బులు తిన్నట్టు నా జోలికి వస్తే, నా దృష్టికి వస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమంట, ఇమ్మీడియట్ గా డిపార్ట్మెంట్ ని సస్పెండ్ చేయమంట. నీ మాదిరిగా దొంగ బిల్లులు కూర్చొని ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకుంటే నేను స్పేర్ చేసే ప్రసక్తేలా, అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషం. 1, పింఛన్లు దేశంలో నంబర్ 1. 2, తల్లికి వందనం నంబర్ 1. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది. ఇప్పుడు గిరిజన బిడ్డలు ఇప్పుడే 2కైనా 3కైనా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపించే పరిస్థితి. అంతకుముందు ఒకడే పోతున్నారు, ఆ ఒకరు కూడా పోని పరిస్థితి. అట్లా ఇల్లిటరసీ తగ్గేదానికి లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయం మనకి ఉపయోగపడతా ఉంది. నేను చెప్పాను, ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్ల విషయంలో సచివాలయాలకి చెప్తుండా, నేను ఈ జిల్లాలో సచివాలయ సిబ్బందికి చెప్తుండా, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ రాని పేదవాళ్ళు, గిరిజనులు, ఎస్సీలు ఎవరైనా ఉంటే మీరే రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఇక్కడ అడిగాను, గిరిజనులు కొద్ది మంది చేతులు ఎత్తారు. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి వాళ్ళకి ఫ్రీగా వస్తాయి. లేదంటే వాళ్ళు పోయి కొనుక్కోవాలా, కట్టెలతో వండుకోవాలా. ఏం చేస్తున్నారు మీరు? సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి అందరికీ ఒక సీరియస్ గా నేను హెచ్చరిక చేస్తుండా. నాకు తెలీదు 1 month లో ఆ గ్యాస్ సిలిండర్ల అప్లికేషన్లు పూర్తి కావాలని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేస్తూ, ఏదేమైనా పేదరిక నిర్మూలన కోసం ఉద్యోగస్తులు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నారు.